ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని ఎవరైనా ఎందుకు నమ్ముకుంటారంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత నెమ్మదిగా ఉండాలి, ట్రింగం డబ్బులు ఉండాలి, మళ్ళీ దేవునికి కొదువు ఉండొద్దు. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి కొదువు ఉండొద్దు. అలాగుంటే చాలు అని దేవుని నమ్ముకుంటారు ప్రస్తుతం. ఇశ్రాయేలీయులు అయితే అప్పుడైనా ఇప్పుడైనా, దేవుని ప్రజలైతే అప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళు చూసేది ఏంటంటే, మొదట సృష్టికర్తను చూస్తారు. మన దేవుడు సృష్టికర్తే కదా, శబాష్, అయితే నమ్ముకుందాం. తర్వాత మనకి ఇందా చెప్పుకున్నాం కదా, ఈ దేవునికి కొదువు ఉండొద్దు. అలాగైతే నమ్ముకుంటా ఉంటారు. ఇశ్రాయేలీయులు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ గురించి ఇశ్రాయేలీయుల గురించి చెప్పా. ఇశ్రాయేలీయుల్లో ఇద్దరు మనుషుల్ని చూద్దాం. ఒకళ్ళు ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజల గుంపు, ఇంకొకరు ఎవరంటే మహాభక్తుడు దావీదు గారు. ఆయన గురించి చూద్దాం. పేరులోనే ఉంది మహాభక్తుడు అని. ఆయన గురించి చదువుకుంటే ఊళ్ళంతా పులకరించిపోతుంది. మొదటగా ఆయన గురించి చూద్దాం. దావీదు గురించి రాయబడినటువంటి వచనము 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. ఏమని ఉన్నదంటే, ఇశ్రాయేలీయుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచననియు, ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయననియు దావీదు గ్రహించును. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం ఉద్యోగం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఈ వేళ్ళకి పదును వస్తుంది. పదును షార్ప్ అవుతా ఉంటాయి వేళ్ళు. ఎందుకు పని చేస్తూ ఉంటే షార్ప్ అవుతాయి అంటే, ఆ పని చేసి చేతులు తిరిగిపోతాయి. అంటే అనారోగ్యానికి కాదు, తిరిగిపోవటం అంటే మంచి పనిమంతుడు రాయుడు అనేంతగా ఎక్స్పర్ట్ అయిపోతాం. అలాగనే దావీదు ఏం చేసిందంటే, దేవుడు రాజ్యాన్ని అప్పచెప్పిన తర్వాత పరిపాలిస్తా ఉన్నాడు కదా, పరిపాలిస్తా ఉన్నప్పుడు ఒక విషయాన్ని గ్రహించాడు. ఎవరు చెప్పలా, గ్రహించాడు. ఎలా గ్రహించిండంటే, ఇదేంది, నేను పెద్దగా కష్టం చేసింది లేదు, పెద్దగా యుద్ధాలు చేసింది లేదు, ఈ మందిని, ఈ విశ్వాసుల్ని అంబడేసుకొని తిరుగుతుంటే ఎక్కడికి పోయినా సరే గొప్ప కార్యాలు, దేవుని శక్తి కళ్ళకు కనపడుతుంది. ఈ విశ్వాసుల్ని, ఈ రక్షించబడినటువంటి దేవుని ప్రజల్ని. ఏంది ఇదంతా, వీళ్ళు అన్న పెద్ద మనగాళ్ళ అంటే కానే కాదు. ఒక్కొక్కళ్ళకి సంతకం పెట్టడం కూడా రాదు. అందరూ వీళ్ళు ముద్ర వేసేటోళ్ళలో పక్కకు వచ్చి నిలబడండి, వేళ్ల మీద లెక్క పెట్టేటోళ్ళు, సంతకం పెట్టేటోళ్ళు ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళందరూ వీళ్ళు ముద్ర వేసేటోళ్ళే ఉంటారు. మరి వీళ్ళ గురించి రాజ్యం ఎంతగా పెద్దగవుతుంది ఎందుకు? అసలు పెద్ద సైన్యం కూడా కాదు మన దగ్గర ఉన్నది. ఎక్కడికి పోయినా సరే అడ్డం అనేది ఉన్నా కానీ పక్కకు తప్పుకుంటా ఉంది. ఎండ వచ్చేటప్పుడు నీడ ఉన్నది అనుకోండి, చెట్టు నీడ, ఆ ఎండ దెబ్బకి నీడ ఏమవుతుంది అంటే పక్కకు పోతా ఉంటుంది. ఆ నీడని కాదని ఎండ వచ్చి నిలబడుతుంది, నీడ మీద వచ్చి ఎండ నిలబడుతుంది. అలాగా దేవుని ప్రజలు ముందుంటా ఉంటే ఈ గుంపుని అంతటిని ఎంబడేసుకొని నేను పోయి ఆడ నిలబడ్డా కానీ ఎదుటిన్నది ఏదైనా సరే అది పక్క తప్పుకుంటా ఉంది. ఎందుకు ఇట్లాగా జరుగుతుందని దావీదు ఆలోచన చేస్తే
ఎందుకని ఆలోచన చేయాలంటే మొదటి నుంచి పోదాం. మొదటి నుంచి చూస్తే ఒక విషయం మనకు తెలుస్తుంది. ఏమిటంటే దేవుని ప్రజలని పరిపాలించమని దావీదుని దేవుడు అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత ఇక ఆ కష్టాలలోనే ఆ బాధల్లోనే దేవునితో నడుచుకుంటా ఉన్నప్పుడు దేవుని నడిపింపు, దేవుని ఆత్మ యొక్క బలము పొందుకొని గట్టిగా అవుతాడు. ఆ తర్వాత చూస్తే ఇవన్నీ ఎదురవుతా ఉంటాయి. రాజ్యము ఇంతగా హెచ్చులోనికి వస్తూ ఉంది. కారణం ఏందని ఆలోచన చేస్తే, ఇట్లాగనే తీరుబాటుగా కూర్చొని ఆలోచన చేస్తే ఈ విషయాన్ని గ్రహిస్తాడు దావీదు. మనం చదువుకున్నటువంటి 5వ అధ్యాయము 12వ వచనంలో రాయబడ్డ ఆ విషయాన్ని గ్రహిస్తాడు. అంటే ఈ ఇశ్రాయేలీయుల్ని మనం వెంబడేసుకొని పరిపాలన చేస్తే వీళ్ళని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే రాజ్యాన్ని గొప్పగా దీవిస్తాడు. అమెరికాని మించి ఏదీ లేదు ఇప్పుడు దేశం. అప్పుడులో దావీదు రాజ్యాన్ని మించి ఏదీ లేదు అనేంతగా దేవుడు గొప్పగా చేసిండు. ఆ విషయాన్ని దావీదు గ్రహించి స్థిరంగా అసలైనటువంటి ఆ వేరు అనేది దొరికింది. ఇక ఆ వేరుని పట్టుకొని ఎటు తిరుగు నువ్వు ఆ చెట్టు గట్టిగా నిలబడుతుంది. ఆ వేరుని పట్టుకొని ఎటు తిరిగినా సరే వేరు చేతిలో ఉంటది కాబట్టి చెట్టును ఎవడు కొట్టేసినా మళ్ళీ పెరుగుతూనే ఉంటది. అది దావీదు కూడా ఎంతమంది కొట్టేయటానికి వచ్చినా సరే దేవుని ప్రజల్ని, ఆ రాజ్యాన్ని దావీదు కొందుగా చేతిలో వేరు ఇశ్రాయేలీయులైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని వదిలిపెట్టకుండా అంటి పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలించినందువల్ల ఏం జరిగిందంటే ఈయన రాజ్యము బలముగా అవుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించి అలాగనే నడుచుకోవటం వల్ల బలమైనటువంటి రాజ్యంగా అయిపోయింది. ఎంత బలమైన రాజ్యంగా అయిపోయిందంటే చెప్పుకోవటానికి మాటలు సరిపోవు. నిజమే చెప్తున్నా. ఎందుకంటే ఫలానా మా ఇంటి అనుకోడు, ఫలానా మా ఇంటి ముందోడు చేసిండంటే చేసిండో వాళ్ళు తాగిన మత్తులా అని చెప్పుకోవచ్చు, అంతా ఇంత చేసిండని చెప్పుకోవచ్చు. దేవుడు చేస్తే మాటలు సరిపోతాయా? సరిపోవు. దావీదు కూడా అదే ఎదురుపడ్డది. అంత గొప్పగా రాజ్యాన్ని హెచ్చులోనికి తీసుకొస్తాడని దావీదు గ్రహించి దేవుని ప్రజలను పరిపాలించటం వదిలిపెట్టలే. ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఒక మంచి స్థితికి వచ్చేదాకా అన్ని గుర్తుపెట్టుకుంటారు, చేతిలోనే కనపడతాయి. ఆ స్థితి ఎప్పుడైతే చేరుకుంటారో తర్వాత నాకేం కనపట్ల అని పైకి చూస్తారు. పైకి చూస్తే ఏం కనపడుతుంది? ముందు పెట్టుకొని చూడాలి. అనుకున్న చేతిని తీసి ముందు పెట్టుకుంటే అప్పుడు బండారం బయటపడుతుంది. మన ఏంది, మన కథ ఏంది, మన వ్యవహారం ఏంది, మన స్థితిగతులు ఏంది అనేవి బయటపడతాయి. వెనక పెట్టుకున్న రోజులు కనపడదు, ముందు పెట్టుకోవాలి. అలాగే దావీదు ఏం చేసినట్టే ఇశ్రాయేలీయుల ప్రజల్ని పరిపాలించడం వల్ల వెనుక తీయకుండా ఆ రాజ్యాన్ని అలాగనే కొనసాగించడం వల్ల గొప్ప బ్రహ్మాండంగా వృద్ధి చెందింది. దేవుణ్ణి అనుసరించడం వల్ల. ఇంకొకళ్ళు ఉన్నారు, రెండో వాళ్ళ గురించి చూద్దాం. ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలు. వీళ్ళు దేవుడు సృష్టికర్త అని తెలుసుకున్న తర్వాత చెయ్యానికి పెట్టుకుని ఉన్నాడు చూడండి, ఆ బాపతి వీళ్ళు. దేవునికి స్తుతి కలుగును కాక. అలాంటి బాపతే ఏం చేశారంటే సృష్టికర్త అని తెలియనటువంటి వాళ్ళు ఎలాగైతే ఉంటారో అలాగ తెలుసుకొని తెలియనటువంటి వారిగా ప్రవర్తించారు. ప్రతిఫలంగా తినటానికి తిండి లేదు. బయటికి పోదామంటే పోయినట్లే హతమైపోతా ఉన్నారు. లోపల ఉందామంటే తిండి గింజలు లేవు. నీళ్లు తాగి ఎన్ని రోజులు ఉంటారు? మహా అయితే ఒక 6 రోజులు, 10 రోజులు, మ్యాక్సిమం
ఎంత కాదనుకున్నా ఒక నెల రోజులు నీళ్లు తాగి ఉంటారు. ఆ తర్వాత చెప్పుకోనికి ఏముండదు. ఇశ్రాయేలీయులకి ఆ పరిస్థితి దాపురించింది. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 6వ వచనం, 4వ నెల 9వ దినమున క్షామము పట్టణంలో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారం లేకపోయాను. ఆ పక్కనున్న దేశపు రాజు ఏం చేసిందంటే, అసలైనటువంటి సృష్టికర్త ప్రజలయ్యుండి ఆయన ఎలా అవసరం లేదు పో అని త్రోసేసినటువంటి జనాలు ఉన్నారు కదా, ఆ జనాల మీదకి పంపిస్తే దేవుడు పంపించిండు పక్కనున్న దేశపు రాజుని. వాడు వచ్చి ఏం చేసిందంటే, ఆ దేశానికి చుట్టూ ఏం చేసిందంటే కోటలు కట్టుకొని కూర్చోండు. కోటలు కట్టిండు. ఆ దేశానికి సరిహద్దులు ఉంటాయి కదా, ఆ సరిహద్దుల చుట్టూరా ఆ పక్క దేశపు రాజు వచ్చి ఏం చేసిందంటే కోటలు దుర్గాలు కట్టేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎవడు బయటకు వస్తాడా, వాడిని చంపేద్దాం, వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకుందామని ఆ దేశానికి పక్కనే, ఆ సరిహద్దు పక్కనే కోటలు కట్టుకొని ఎదురు చూస్తా ఉన్నాడు. ఎవడు బయటకు వచ్చినట్టే చంపుడు. ఇక వీళ్ళు ఏం చేశారు, అయ్యా ఇక అంతా జరిగిపోయిందిరా అనుకున్నంత అయింది. వాడు వచ్చి మొన్నటిదాకా బెదిరించిండు. ఇప్పుడేమో తీరా అన్నంత పని చేసి ఆ గోడలు కడతా ఉన్నాడు. మొత్తం వాళ్ళు ఇదే వాళ్ళ దేశం ఏమో, వాళ్ళ ఇల్లు ఏమో అన్నట్లుగా వచ్చి స్థిరంగా నాటుకుపోయారు అని చెప్పినాను. ఆ దేశం అంతా సమాచారం తెలిస్తే ఏం చేస్తారంటే, ఇక ఆ ఊరికి ఉన్నటువంటి ఆ గోడల తలుపులు ఉంటాయి కదా, ఆ తలుపులు మూసేశారు. ఇక లోపలికి పోవటానికి రాదు, బయటికి రావటానికి రాదు. అటు పోనీకి లేదు, రానీకి లేదు. ఎందుకంటే బయట శత్రువు ఉన్నాడు కూర్చొని కత్తి పట్టుకొని. బయటికి పోయిందా వాడు మళ్ళీ వస్త్రానికి గ్యారంటీ లేదు. తిండి తిప్పలు మరి బయట నుంచి రాకపోతే లోపల అట్లా తినేది. ఇక అందరూ ఏం చేశారంటే, ఒక 4 నెలలు ఓపిక పట్టి ఉండ వాటిని, అప్పుడు దాకా స్టాక్ ఉంటది కదా, ఆ ఉండ వాటిని తినుకుంటా ఒక 4 నెలలు పడిపోయారు. ఆ తర్వాత నుంచి కష్టం అయిపోయింది. ఇక దేవుడు లేకపోతే అన్ని రోజులు నేను బతుకుతా, నేను నిలబడతా అని అనలేము. ఆయన ఉంటేనే తినటానికి లేకపోయినా సరే బతకొచ్చు, ఆయన బతికిస్తాడు. వీళ్ళు ఏం చేశారంటే, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కాదనుకొని నాకు తెలుసులే అని చెప్పనని దేవుణ్ణి కాదని వాళ్ళకి తోచినవి తెలిసినవి నిలుపుకొని వాటిని అనుసరించడం వల్ల వీళ్ళకి ఈ స్థితిని కలగజేసుకున్నారు. వాళ్ళు చివరికి వచ్చానికి ఆ శత్రువులు వచ్చి ఆ తలుపు దగ్గర కూర్చున్నాడు. తలుపు తీస్తే జుట్టు పట్టుకొని గొంతు కోసేస్తాడు. తలుపు మూసుకొని ఉంటే తిండి గింజలు లేవు. ఎట్లా ఇప్పుడు పరిస్థితి? చివరికి ఆ రాజు ఏం చేసిందంటే, వాళ్ళు ఆ దేశానికి చుట్టూ, మన దేశానికి అన్ని దేశాలకి ఫెన్సింగ్ ఉంటుంది. మీరు ఆ బోర్డర్లో ఆ ఫెన్సింగ్ చూసే ఉంటారు, ఇనప కంచెలతో ఉంటుంది. అప్పుడులో ఏం చేసేటోళ్ళు అంటే గోడలు కట్టేటోళ్ళు. ఆ దేశ సరిహద్దుల దగ్గర గోడలు కట్టుకొని ఉండేటోళ్ళు. ఆ గోడలకి పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి. అట్లా చూడాలి, కొండ శిఖరాన్ని చూసినట్టు చూడాలి ఆ తలుపులు ఆ గోడల్ని ఆ రాజు ఏం చేసినట్టే ఎట్లాగనో కొన్ని నెలలు చూసి మొత్తాన్ని గోడల్ని ఆ తలుపుల్ని మొత్తాన్ని పడగొట్టి గోడల మీద నుంచి దూకి దేశంలోనికి పోయి అందరిని చిక్కినట్టు చంపేసి మిగిలిన వాళ్ళు ఏం చేస్తాడంటే ఆ రాజు వాళ్ళ దేశానికి పట్టుకుపోతాడు వాళ్ళ దేశానికి. ఒకళ్ళేమో నెమ్మదిగా జీవితాన్ని కొనసాగించారు. ఈయన సృష్టికర్త, ఈయన జీవితాన్ని ఫలప్రదంగా ఫలించేటట్లు చేయగలడాన్ని తెలుసుకొని దేవుణ్ణి అనుసరించారు. దేవుని వద్దనే నిలబడి ఉన్నారు. ఇంకొకళ్ళేమో అదే దేవుణ్ణి విసర్జించి చెడిపోయారు. కనీసం తినటానికి కూడా తిండి లేకుండా చివరికి వచ్చాలకి కొద్దిమంది ఏమో చనిపోయారు, కొద్దిమంది ఏమో బానిసలుగా
బానిసలుగా వేరే దేశానికి ఆ రాజు చేత తీసుకొని పోబడ్డారు. దేవుడు మనకిస్తా ఉన్న వాగ్దానం ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో నుంచి సెలవిస్తా ఉన్నాడు దేవుడు. దేవునిని యుగాలు నమ్ముకోండి, నెమ్మది కలుగుతుంది. సృష్టికర్త ఆయన. ఒక తిండి గింజలు ఇచ్చి, ఒక నీళ్లు తాగిపిచ్చి ఈ ఒక్కటి చేసి పొందిక అనే దేవుడు కాదు, సృష్టికర్త. ఆ తిండి గింజలు తిని, ఆ నీళ్లు తాగి, ఆ తర్వాత అన్ని రోజులు బతుకుతూ ఏదో ఒక రోజు తినేటువంటి అవసరం రాకుండా పోతుంది. అంతే కదా. అన్ని రోజులు తింటామా అంటే తింటాం, కానీ ఒక రోజు ఉంటుంది, ఆ రోజు తినలేము. తెలుసు, ఆ రోజు మీకు చనిపోతాం. ఆ తర్వాత దేవుని వద్దకు పోతాం, సృష్టికర్త కాబట్టి. ఈ సృష్టికర్త చెప్తా ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకోండి, యుగాలు నమ్ముకోండి. మీకు తిన్నన్ని రోజులు తిని పెడతాడు, ఆ తర్వాత దగ్గరకు తీసుకుంటాడు. ఆమేన్. ఈరోజు మన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉన్నది. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానము యుగములు యెహోవాను నమ్ముకొనుడి. చూశారు కదా, ఇప్పటి వరకు దావీదు గారి గురించి చదువుకున్నాం, ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజల గురించి చదువుకున్నాం. దేవుణ్ణి ఎరిగినటువంటి వారి జీవితాలు ఒకవైపేమో బాగా నెమ్మదిగా జీవితానికి కావలసినంత సౌఖ్యం ఉంది, ఇంకొకరికేమో జీవితానికి కనీసము కావలసినటువంటి అవసరాలు కూడా లేకుండా పోయినాయి. కనీస అవసరం తిండి ఇది కూడా లేకుండా పోయింది. ఇంతటి దుర్భరమైనటువంటి పరిస్థితులు కొని తెచ్చుకోవద్దు. మన దేవుడు సృష్టికర్త, ఆయన మాత్రమే యుగముల వరకు దేవుడు అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. లేఖనాలని తలపోయచ్చు అంటే ధ్యానించుకుంటూ, పదే ధ్యానించుకుంటూ దావీదు లాంటి సౌఖ్యాన్ని కలిగి ఆయనలో నిలబడదాం. ఎప్పటికీ అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయ్యున్న తండ్రి, మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా దావీదు జీవితంలో నీవు కలగజేసినటువంటి సౌఖ్యమును, గొప్ప క్షేమమును తండ్రి, యుగములు దేవుడు అని సెలవిస్తూ ఉన్నటువంటి నీ వాక్యము ప్రకారముగా మా జీవితాలలో స్థాపించమని, మా జీవితాలలో నీవు మాకు ఇచ్చినటువంటి ధన్యతను అనుదినము కూడా తండ్రి గ్రహించేటువంటి శక్తిని, వివేచనను, జ్ఞానమును నీ ప్రజల మగినటువంటి నిబిడలందరికీ, ప్రతి ఒక్కరికి దినదినము కూడా నీ ఆత్మ ద్వారా బయలుపరచు దావీదు వలె స్థిరపరచమని, దావీదు వంటి అయా గొప్ప జీవితాన్ని నీ ప్రజలకు, నీ మందిరానికి దయచేయమని, నిన్ను యుగములు అనుసరించుటకు ఇప్పుడు ఈ ప్రార్థనలను, వాక్యమును అనుసరించుచు ఉన్న ప్రతి ఒక్క అయా బిడ్డ యొక్క హృదయాన్ని, వారి యొక్క ప్రాణాత్మ దేహాన్ని నీ రక్తంలో ఉన్న శక్తి చేత బలపరచమని, నీ కృపలో స్థిరపరచమని ఈ మనవులు మీ పాదముల యొద్ద ప్రతిష్ఠించి మరొక మారు దయగలిగిన తండ్రి, ఈ ఉపవాస మనవులను పరిచర్యకి దీవెనకరముగా మార్చమని, అయ్యా నీ యొద్దకు చేర్చబడుచు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించి ఆశీర్వదించమని, వారి అవసరాలను తీర్చమని, వారి ప్రతి ఒక్కర మీ కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకోనమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.